కొన్ని క్షణాల ముందు అమ్మా, ఓ అమ్మా, టీ పెట్టవే. టీ నాకు చలేస్తుంది. వా, 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 వా. చలేస్తుందే చలి. అమ్మా, వేడి వేడి టీ. అమ్మా, నాకు కూడా టీ పెట్టావు. అమ్మా, వా, 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 వా. అమ్మా, టీ టీ. అరే ముయ్యండ పిచ్చా మీకు టీ టీ. అంత చలిగా ఉంటే బట్టలేసుకోండి వే, 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 వే అంటూ. బిట్టు వాళ్ళ నాన్న ఏమైంది? అన్నగారు ఎలా ఉన్నారు? అరే నేస్తాం, రండి రండి. వదినమ్మ నమస్కారం. నమస్కారం నమస్కారం. ఈరోజు నేను కొత్త స్కూటర్ కొన్నాను. ఆహా, నువ్వు కొత్త స్కూటర్ కొన్నావా? అరే మంచిదే. మొత్తం 70,000 రూపాయలు ఖర్చు చేసి నేను కొత్త స్కూటర్ని కొన్నాను. కానీ నాకు ఈ స్కూటర్ నడపడం రాదే. ఎవరైనా తెలుసా నీకు స్కూటర్ నడపడం నేర్పించే వాళ్ళు? చెప్పు. అలాంటి వాళ్ళు తెలియదే స్కూటర్ నడపడం నేర్పించే వాళ్ళు. అరే అంకుల్, నాకు స్కూటర్ నడపడం వచ్చు. నేను స్కూటర్ నడపడం నేర్చుకున్నాను. నేను నేర్పిస్తాను మీకు. పద పద పద. అరే వా, నీకు స్కూటర్ నడపడం వచ్చా? అరే అంకుల్, ఎంత మాట అన్నారు? స్కూటర్ ఏంటి? నాకు కారు, బస్సు, ట్రక్కు అన్ని నడపడం వచ్చు. అన్ని అన్ని. అరే నేస్తాం, వీడి మాటలు వినకు. వీడికి ఏవి నడపడం రాదు, అబద్ధాలు చెప్తున్నాడు. అరే అంకుల్, నాన్నగారి మాటలు వినకండి. నాన్నగారు ఇప్పుడు అలాగే అంటుంటారు. నాకు స్కూటర్ నడపడం వచ్చు. నేను స్కూటర్ నడపడం నేర్చుకున్నాను. పద పద, నేను నేర్పిస్తాను. పద పద పద. ఓయ్ ముయ్. నేస్తాం, ఎవరైనా ఉంటే చూసి చెప్తా. నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏటి వెళ్ళు వెళ్ళు, ఒకసారి బిట్టు చెప్పేది కూడా విందాం. కొడుక బిట్టు, నీకు స్కూటర్ నడపడం వచ్చా? ఎన్నిసార్లు చెప్పాలి? నాకు స్కూటర్ నడపడం వచ్చు. చూసారా, చెప్తున్నాడుగా వచ్చా. అరే నేను చెప్తున్నాను వీడికి రాదని. అరే నువ్వెలాంటి నాన్నవయ్యా, స్కూటర్ నడపడం రాదంటున్నావు? చూడట్లేదా రోడ్డుకి ఇంత చిన్న పిల్లలు బర్ర్ బర్ర్ అని స్కూటర్ బైక్ నడుపుతుంటారు. ఇప్పటి పిల్లలకి ఏమని అనగలం? ఏం తెలుసు స్కూటర్ నడపడం వచ్చో రాదు చూద్దాం. పదబెట్టు, స్కూటర్ నడపడం నేర్పించు. పద పద. బిట్టు వాళ్ళమ్మ, బిట్టుగాడు ఈరోజు ఏం కన్యాకర్యం చేస్తాడో పద వెళ్ళి చూద్దాం. అంకుల్, స్కూటర్ నడపడం చాలా ఈజీ. చాలా అంటే చాలా ఈజీ. ఖచ్చితంగా సాధారణమైన విషయం అంకుల్. స్కూటర్ నడపడం పిల్లలాడే ఆట. కానీ మీరు ఎంత పెద్దవారు అయిపోయారు, అయినా మీకు ఇంకా రాలేదు. బిట్టు, అంతా ఎక్కువగా రెచ్చిపోకు. ఇంటి లోపలికి పద పద పద. నాన్న, మీరు శాంతంగా ఉండండి. ఈ స్కూటర్ ఎలా నడుపుతానో మీరు చూడండి, మంచిగా చూడండి. ఆ తర్వాత నేర్చుకోండి. నా కొడుకు ఎంత తెలివైనవాడో. ఎవరి దిష్టి తగలకూడదు. ఎంత టేలెంటెడో మా వాడికి అన్ని అరే ముయ్, ఇలాంటి కొడుకు దానికి తగ్గ అమ్మ. అంకుల్, ఎందుకు నించున్నారు? వెనక్కి కూర్చోండి. అంకుల్, వెనక్కి కూర్చొని సరిగ్గా చూడండి. నేను ఈ స్కూటర్ ఎలా నడుపుతాను. మళ్ళీ తిరిగి ఇలా అనద్దు. బిట్టు, నాకు స్కూటర్ ఎలా నడిపేవో అర్థమే కాలేదు. మళ్ళీ ఇంకోసారి నడుపు. ఇలా అవ్వదు, ఎందుకంటే నేను రోజు బండి నడుపుతూనే ఉండలేను కదా. నాకు చాలా పనులున్నాయి. కిక్ కొట్టి బండి స్టార్ట్ చేస్తాను. చూడండి, బండి స్టార్ట్ అయింది. నానా చూడండి, బండి స్టార్ట్ అయింది. చూసారుగా? ఇప్పుడు ఏ పని చేయాల్సిన అవసరం లేదు. గేర్ ఒకటి తిప్పితే సరిపోద్ది, ముందుకెళ్ళిపోద్ది. చూడండి, జాగ్రత్తగా చూడండి. చచ్చండి రోయ్, అమ్మా. పోయాను రోయ్, మా మా అమ్మ. నా ఈ స్కూటర్ విరగొట్టేశాడు. అయ్యా, నా కొత్త స్కూటర్ ని విరగొట్టేశాడు. అమ్మా అంకుల్, ఈ గోడ గాని ఎదురు రాకపోయి ఉంటే మనం వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. అయ్యో, గోడ ఎదురు వచ్చిందే. ఒరే ముయ్, నువ్వు ముందు ఏమన్నావురా? నాకు స్కూటర్ నడపడం వచ్చని. ఈ స్కూటర్ నడపడం నేర్చుకున్నాను. ఎక్కడి నుంచి నేర్చుకున్నారా స్కూటర్ నడపడం? ఎక్కడి నుంచి ఏంటి? మన యూట్యూబ్ లోనే. యూట్యూబ్ లోనా? యూట్యూబ్ లో ఒక వీడియో చూసాను, స్కూటర్ ని ఎలా నడుపుతారో అని. అలా చూసి నేర్చుకున్నా. నేను పూర్తిగా వీడియో చూసా, అలా నేర్చేసుకున్నా. ఓ యూట్యూబ్ బల్లే, ముందే చెప్పాలి కదరా. యూట్యూబ్ లో ఒక స్కూటర్ నడిపే వీడియో చూసి నేర్చేసుకున్నానని. అయ్యో, నా కొత్త స్కూటర్ విరగొట్టేసావు.
నేను ముందే చెప్పాను స్కూటర్ నడపడానికి ఇవ్వకని, మీరే అదేం లేదు. అయితే ఇప్పుడు నడుపు బండి. నేను 70,000 రూపాయలు ఖర్చు చేసి ఈ స్కూటర్ని కొన్నాను. ఇది అథవా దీన్ని నాశనం చేసేయడే. నా 70,000 రూపాయలు ఇవ్వు, తొందరగా ఇవ్వు. నా స్కూటర్ డబ్బులు 70,000 రూపాయలు ఇవ్వు. నోరు ముయ్. నేనెందుకు స్కూటర్ డబ్బులు ఇవ్వాలి? స్కూటర్ డబ్బులు ఇవ్వు. ఇస్తా నీకు. ఎలాంటి మాట అన్నారా? స్కూటర్ డబ్బులా? నేను నేస్తున్నాం కదా, ఇలా ఎప్పుడు అవుతూనే ఉంటది. వదిలేయ్, ఏదైతే అదైంది. నువ్వు ముయ్ ఎక్కువ మాట్లాడితే కాలు చేతులు విరగొట్టేస్తా. నేను ఎక్కువ మాట్లాడితే మీ చేతులు కాళ్ళు విరగొట్టేసుకుంటారా? అరే ముయ్, నావి కాదు, నీ చేతులు కాలు విరగొట్టేస్తా. ఒకటి, నా స్కూటర్ విరగొట్టేసి ఎంట చెత్త మాటలు మాట్లాడుతున్నావా? నేను 70,000 రూపాయలు ఖర్చు చేసి ఈ స్కూటర్ని కొన్నాను, దాన్ని నువ్వు విరగొట్టేసావు. నా 70,000 రూపాయలు నాకు తిరిగి ఇచ్చేయి. అరే బిట్టు, నేను ముందే చెప్పాను స్కూటర్ నడపకరా అని, కానీ లేదు స్కూటర్ నడిపిస్తాను అన్నావు. ఇవ్వు డబ్బులు. డబ్బులే? ఏదో ఒక నాటకం వెయ్యాల్సిందే. ఏం చేయను? నాన్నగారండి, నా తలపైన దెబ్బ తగిలింది. బహుశా యాక్సిడెంట్ అయినందుకు అనుకుంటాను. నా తలపైన గాయమైపోయింది. నాకు అనిపిస్తుంది నేను చనిపోతానేమో. అయ్యో నానా, నేను చనిపోతే పోలీసులను పిలుచుకురండి. అప్పుడు పోలీసులతో ఇలా చెప్పండి, ఒక అమాయకపు బిడ్డకి, ఒక పసిబాలుడికి బండి నడపమని ఇస్తే బండి నడుపుతుంటే ఇలా యాక్సిడెంట్ అయిందని చెప్పండి. పోలీస్ అంటారు అంకుల్కి, నువ్వు ఇంత ముసలుడు అయిపోయావు, నీకు ఇంత కూడా తెలీదా మైనర్ పిల్లలకి, ఇంత చిన్న పిల్లలకి స్కూటర్ నడపడానికి ఇవ్వకూడదు, నేరం అని. అప్పుడు పోలీసులు ఈ అంకుల్కి తీసుకుని వెళ్ళిపోతారు. అప్పుడు పోలీసులు ఈ అంకుల్కి ఎలా కొడతారంటే అరే 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 బిట్టు కొడుక, ఏ స్కూటర్? ఎలాంటి స్కూటర్? ఎంత ప్రమాదకరంగా ఉన్నాడు, పారిపోండి. నానా, అంకుల్ పారిపోయాడు. సరదాగా ఉంది. అన్నా